ఆల్రెడీ మనకి ముందు క్లాస్లో ఈ వృత్తానికి సంబంధించిన ఈ అభ్యాసం 1Aలో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? ఈ రోమన్ 1లో 5 క్వశ్చన్స్ వరకు అయినాయి. రోమన్ 1లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? 5 క్వశ్చన్స్ వరకు అయినాయి. ఇంకా 6వ క్వశ్చన్ చూడండి సరే. 6వ క్వశ్చన్ మనకి ఏమనుందంటే ఇక్కడ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఒక వృత్తాన్ని సూచిస్తే వృత్తాన్ని సూచిస్తే స్మాల్ ఏ విలువను అలాగే వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోండి. అడిగింది ఏంటో మనకి క్వశ్చన్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఏమి అడిగాడు ఇక్కడ? వృత్తంలో మనకి ఒక విలువను తీసేశాడు. అంటే a×y² ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు. అందువల్ల a×y² ఏం కనుక్కోమన్నాడు, ఇంకేం కనుక్కోమన్నాడు, వ్యాసార్థం కనుక్కోమన్నాడు. ఏది ఇచ్చినా కూడా ముందుగా మనకి ఇచ్చిన సమీకరణం రాసుకోవాలి. దత్తవృత్త సమీకరణం. మరి దత్తవృత్త సమీకరణం ఉన్నప్పుడు ఒకసారి ఎలా ఉంది చూడండి. దత్తవృత్త సమీకరణం 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నా పర్లేదు, అవసరం లేదు. కానీ పైన ఒక సమీకరణం చూస్తుంటే మీకు ఒక సమీకరణ రూపంలో ఉంది. ఏంటది? పై వృత్త సమీకరణం. ఏ రూపంలో ఉంది? ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c 0 రూపంలో కలదు. మరి రూపంలో కలదన్నప్పుడు నీకు దానికి సంబంధించిన సూత్రం ఉంది కదా. మరి నీకు రూపంలో కలదన్నావు కాబట్టి ఇక్కడ x² ఉన్న చోట ఎంత చూసుకోండి. x² ఎంత? ఇక్కడ a. ఇక్కడ ఏది కూడా ఎంత? 2. దేఫర్ ఏది కూడా ఎంత? 2. అలాగే xy కొనుక ఇక్కడ ఎంత అసలు లేదు కాబట్టి h ఎంత? ఇంకా 0. ఇంకా h గురించి మాట్లాడక్కర్లేదు. ఎందువల్ల ఇక్కడ xy పదం లేదు కాబట్టి ఆ xy పదం తీసేసినా పర్వాలేదు, మీరు రాయవలసిన పర్లేదు. కాబట్టి ax² ప్లస్ by² అని రాసుకున్నా పర్వాలేదు. అందువల్ల h ఉన్న చోట ఎంత ఉంది? 0. మరి ఇంకేమన్నాడు? y² కొనుక్కోం b. ఇక్కడ y² కొనుక్కోం ఎంత? a. దేఫర్ b కూడా ఎంత? a. అలాగే 2g ఉన్న చోట ఎంత ఉంది? ఇక్కడ 2g ఉన్న చోట -3 ఉంది, -3. అలాగే 2f ఉన్న చోట ఎంత ఉంది? 2. c ఉన్న చోట ఎంత ఉంది? -1. అంటే ఇవన్నీ కూడా పోల్చుకుంటే నీ దగ్గర ఉన్న విలువలు ఎంత వచ్చినాయి? ఏదైతే ఒక వృత్త సమీకరణం ఇచ్చాడో ఇది ఒక వృత్తాన్ని సూచిస్తే అన్నాడు. వృత్తాన్ని సూచిస్తే నీకు ఇదేంటి? ఒక రెండవ తరగతి సమీకరణం. ఇది ఏ సమీకరణం? ఇది రెండవ తరగతి సమీకరణం. ఈ విధంగా మనకి ఏ విలువ, హెచ్ విలువ, బి విలువ ఉంటుంది. ఇక్కడ చూడండి సారి. దత్త సమీకరణం వృత్తాన్ని చూపిస్తుంది. దత్త సమీకరణం ఒక వృత్తాన్ని సూచిస్తుంది. కావున మరి వృత్తాన్ని చూస్తే కండిషన్ ఏంటి? కావున ఏ బి. ఏది కూడా ఎంత అవ్వాలి? బి అవ్వాలి కండిషన్. ఇందువల్ల వృత్తాన్ని చూస్తుందంటే కంపల్సరీ ఏది కూడా ఏమవుతుంది? బి అవుతుంది. కాబట్టి మరి ఏ విలువ ఎంత ఉంది? ఆల్రెడీ ఏ విలువ 2 కాబట్టి దట్ ఇంప్లైస్ బి కూడా ఎంత అవుతుంది? 2. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఎప్పుడైతే ఏ విలువ బి విలువ మనకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి జీ విలువ కొనుక్కోండమ్మా. దీనికి జీ ఎంత అవుతుంది? ఇక్కడ గుణిస్తుందంటే ఎంత ఏమవుతుంది? భాగిస్తుందంటే -3/2. ఇక్కడ ఎఫ్ ఈజ్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఎక్కువ 2 సరిపోతుంది, ఒకసారి పోతుంది కాబట్టి ఎఫ్ ఎంత వచ్చింది? 1. నాకు ఇక్కడ బి విలువ తెలిసిపోయింది. అటు అడిగింది బి విలువ ఎందుకు కనుక్కోమన్నాడు? ఇక్కడ స్మాల్ ఏ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ఏజ్ కూడా బి కాబట్టి ఏ 2 అయింది. మరి బి ఎంత? 2. మరి బి 2 అంటే దేనికి సంబంధించి చూడండి. అక్కడ ఈ 2 సమానం అవ్వాలి కాబట్టి ఏజ్ కూడా బి అనే కండిషన్ లో మరి ఇక్కడ బి ఉన్న చోట కండిషన్ చూడండి ఒకసారి సరిగ్గా చూడండి ఒకసారి. ఏజ్ కూడా బి అన్నా కాబట్టి ఏ ఉన్న చోట ఎంత? 2 ఉంది. మరి బి ఉన్న చోట ఎంత? ఏ ఉంది. అందువల్ల ఏజ్ కూడా 2 దట్ ఎంప్లాయిస్ బి కూడా ఎంత? ఏ. దట్ ఎంప్లాయిస్ మనకు వచ్చినది ఎంత? ఫర్ ఏజ్ కూడా 2. ఇక్కడ పోల్చుకున్నప్పుడు చూడాలి. ఇక్కడ ఏజ్ కూడా బి ఈ కండిషన్ వాడాలి కాబట్టి ఇక్కడ ఏజ్ కూడా బి అన్నప్పుడు ఏ ఉన్న చోట ఎంత? 2 ఉంది. మరి బి ఉన్న చోట ఎంత? అక్కడ ఏ. ఫర్ ఏజ్ కూడా ఎంత? 2. అంటే మీరు ఇలాగే పోల్చుకోవాలని లేదు, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఎలాగా? ఒక వృత్తం చూపించాలంటే x² కొనుక్కము ఈజ్వల్ టు ఏమవ్వాలి? y² కొనుక్కము. ఇదే రాయవలసిన పని లేదు. దత్తవృత్తం ఒక వృత్తాన్ని చూస్తుందంటే x² కొనుక్కము ఈజ్వల్ టు కంపల్సరీ ఏమవ్వాలి? y² కొనుక్కం అవ్వాలి. ఈ సూత్రం వాడుకున్నా పర్వాలేదు.
అర్థవుతుందా? ఎక్స్ స్క్వేర్ కొనుక్కం ఈక్వల్ టు వై స్క్వేర్ కొనుక్కము. ఎక్స్ స్క్వేర్ కొనుక్కం ఎంత 2, మరి వై స్క్వేర్ కొనుక్కం ఎంత ఏ. దేర్ఫోర్ ఏది కూడా ఎంత అవుతుంది 2. అంటే ఈ యొక్క సమీకరణ ఎందుకు రాసుకున్నానో మిగతా లెక్కలు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మోడల్లో రాసుకున్నాను తప్ప మీరు ఈ సమీకరణ రాయకుండా దేర్ఫోర్ దత్త సమీకరణ ఒక వృత్తాన్ని చూస్తుంది. ఏం చూస్తుంది? ఒక వృత్తాన్ని సూచిస్తుంది. వృత్తాన్ని ఇక్కడ రాయాల్సిందంటే ఒక వృత్తాన్ని సూచిస్తుంది. కావున ఏజ్ కూడా బి కాబట్టి దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వచ్చింది 2. ఎలా వచ్చింది? ఏ విలువ 2, బి ఉన్న చోట ఎంత ఉంది? ఏ ఉంది. దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వచ్చింది 2. అలా అని రాసుకోవచ్చు, లేదా ఈ సూత్రం కూడా వాడుకోవచ్చు. ఏదైనా వాడుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఇంకేంటి అది అడిగింది? వ్యాసార్థం అడిగాడు. మరి వ్యాసార్థం ఫార్ములా చూడండి సరే. వృత్త వ్యాసార్థం ఆర్ ఈజ్వల్ టు ఫార్ములా ఈజ్వల్ టు అయితే ఇక్కడ ఈ సమీకరణం ఈ రూపంలో ఉంది కాబట్టి దీని సూత్రం రాయాలి. దాని సూత్రం ఏంటి? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి. మరి రూట్ మొత్తం రాస్తలేదు నేను. రూట్ హోల్ డివైడెడ్ బై ఏ అంటే మొత్తం రాస్తే బై ఏ స్క్వేర్ వస్తుంది. నేను మొత్తం రాయడం లేదు కాబట్టి ఎంత రాశాను? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి బై ఏ రాశాను. ఇందులో నీ దగ్గర విలువ ప్రతిక్షేపిస్తే రూట్ జీ ఎంత మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎంత 1 స్క్వేర్ మైనస్ ఏ ఎంత 2 ఇంటూ సి ఎంత -1 డివైడెడ్ బై ఏ ఎంత 2. ఈ విధంగా తెలిసిన విలువలన్నీ రాసిన తర్వాత దీని జాగ్రత్తగా చూడండి ఒకసారి. రూట్ ఆఫ్ ఇది విడగొడితే మైనస్ స్క్వేర్ చేస్తే అవుతుంది ప్లస్ అవుతుంది. 3 స్క్వేర్ ఎంత 9 బై 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్ 2 1 ఎంత 2 హోల్ బై ఎంత 2. చేసిందల్లా ఇక్కడ 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 3 3 9 అవుతుంది. 2 స్క్వేర్ ఎంత 4 1 స్క్వేర్ అంటే 1 మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2 1 2. రాసిన తర్వాత మొత్తం కాసా కట్టండి. మొత్తం కాసా కడితే రూట్ ఆఫ్ కాసా ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ 9 సరిపోయింది. ప్లస్ ఇక్కడ చూడండి 4 ఒకటి ఎంత 4 ప్లస్ 4 ఎంత 8 పై ఎంత 2. అయితే రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ రూట్ అనేది లవానికి వస్తుంది, హారానికి వస్తుంది కాబట్టి ఈ హారంలో ఉన్న 4కి రూట్ ఎంత 2. అందువల్ల పెద్ద బిందువు వేసినప్పుడు కింద 2 అలా ఉంది. ఇప్పుడు దీన్ని విడగొడుతున్నాను. పైదాన్ని కలిపితే ఎంత వచ్చింది? రూట్ 4 8 ఎంత 12 12 9 ఎంత 21 బై ఇక్కడ మరి 4 రూట్ ఎంత 2. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 21 బై ఇక్కడ హారం ఇది కూడా హారమే. 2 హారాలు ఏమవుతాయి? గుణించుకుంటే కాబట్టి 2 ఎంత 4. దేర్ఫోర్ ఆర్ కూడా ఎంత వచ్చింది? రూట్ 21/4. వేసిన ప్రతి ఈ యొక్క విధానం చూడండి సార్ ఎలా చేశాను. ఇక్కడ వర్గం చేశాను, కాసా కట్టాను. అయితే ఇది ఒక భిన్నం కాబట్టి పైదానికి రూట్ వేయాలి, కిందానికి రూట్ వేయాలి. పైదానికి రూట్ ఎత్తేమో రూట్ 21 వచ్చింది. కిందానికి రూట్ ఎత్తే 4 రూట్ ఎంత 2. ఇది భిన్నంలో హారము, ఇది పెద్ద భిన్నంలో హారం. ఈ 2 హారాలు కాబట్టి ఏమవుతాయి? గుణించుకుంటాయి. ఈ విధంగా ఏదైనా ఒక విలువ కనుక్కోమంటే ఏ సూత్రం వాడాలో చూసుకోండి. నెక్స్ట్ లెక్క చూడమ్మా. నెక్స్ట్ లెక్క మనకి ఇందులో 7వ సమస్య ఉంది సారి. 7వ సమస్య వస్తే ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 0. ఒక వృత్తాన్ని చూస్తే వృత్తాన్ని సూచిస్తే ఏ, బిల విలువలు కనుక్కోండి. అన్నప్పుడు ఏమడిగాడో చూడండి. ఇక్కడ కనుక్కోండి. ఇంకేమన్నాడు? దీని వ్యాసార్థం కేంద్రం. ఇంకా దీని వ్యాసార్థం కేంద్రాన్ని కనుక్కోండి. కేంద్రాన్ని కనుక్కోండి అంటే ఏమడిగాడో చూడండి. ఇచ్చిన సమీకరణం నేను ముందు ఎందుకు చెప్పాను? అందుకోసమే. అంటే ముందు లేక సమస్య సాధించడానికి కారణం ఏంటంటే ఈ రూపంలో ఉంటుందని చెప్పేసి నేను ఆ సమీకరణ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రూపంలో ఉంది కాబట్టి అదే సమీకరణతో పోల్చుకోవాలి. దత్త సమీకరణం వృత్తం అంటే కోత కాబట్టి దత్త సమీకరణం ఏంటో దత్త సమీకరణం ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 0. పై సమీకరణాన్ని
పై సమీకరణం ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో కలదు. రూపంలో కలదన్నప్పుడు ఏం చేయాలి మరి? ఆ రూపంలో పోల్చుకోవాలి కదా. ఇచ్చట ఫస్ట్ ఏ ఉన్న చోట ఏముంది? ఏ ఉంది అంటే మార్పు ఏమి లేదు. ఏ ఉన్న చోట ఏ ఉంది. అలాగే 2h ఉన్న చోట ఏముంది? బి. 2h ఉన్న చోట బి ఉంది. అలాగే బి ఇది కూడా ఎంత ఉంది? 3. ఏ సూత్రంకి ఆ సూత్రం పోల్చుకోవాలి. ఇక్కడ x గుణకం ఎంత? 2g. అక్కడ x గుణకం ఎంత? -5. ఇక్కడ x గుణకం ఎంత? y గుణకం ఎంత? 2f. అక్కడ ఉన్న y గుణకం ఎంత? 2. ఇక్కడ ఉన్న c పదులు ఎంత ఉంది? అక్కడ -3. ఈ విధంగా ప్రతి పదాన్ని పోల్చుకున్నాను. అంటే x² గుణకాన్ని పోల్చుకున్నాను, xy గుణకాన్ని, y² గుణకాన్ని, xy గుణకాలు పోల్చుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒకసారి చూడమ్మా. దత్త సమీకరణం వృత్తాన్ని సూచిస్తే అందులో ఫస్ట్ కండిషన్ కంపల్సరీ ఏమవ్వాలి? ఏ ఈజ్వల్ టు బి. అంటే ఏంటి అది? ఏ ఈజ్వల్ టు బి అంటే ఇక్కడ ఈ ఏ ఈజ్వల్ టు బి అంటే ఎడవైపు భాగాలు చూడాలి. ఇక్కడ ఎడవైపు ఎంత ఉంది? ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ ఎడవైపు ఎంత ఉంది? బి. అంటే ఏంటి దాని అర్థం? x² గుణకము y² గుణకం అవ్వాలి, సమానం అవ్వాలి. అందువల్ల ఇక్కడ x² గుణకం ఎంత? ఏ. ఇక్కడ y² గుణకం ఎంత? బి. ఈ ఏబి సమానం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత ఉంది మరి? ఏ ప్లేస్ లో ఏ ఉంది, కానీ బి ప్లేస్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. దాని ప్లేస్ ఏ ప్లేస్ లో ఏ రాశాను, మరి బి ఉన్న చోట ఎంత ఉంది? 3. అందువల్ల ఏజ్ కూడా ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. ఇంకేం కావాలి? నాకు బి కావాలి. మరి బి కావాలంటే కండిషన్ చూడు. అక్కడ హెచ్ ఈజ్ కూడా 0. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ ఏమవుతుంది? ఇక్కడ రెండో పాయింట్ హెచ్ ఈజ్ కూడా 0. రెండో పాయింట్ కంపల్సరీ ఏమవుతుంది? ఎప్పుడైతే వృత్తాన్ని చూస్తున్నారో ఆ వృత్తంలో ఎక్స్ పదం ఉండకూడదు. ఎక్స్ పదం ఉండకూడదు అంటే హెచ్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. హెచ్ 0 అయితే ఆటోమేటిక్గా బి కూడా ఏమవుతుంది? హెచ్ ఈజ్ కూడా 0. దట్ ఇంప్లైస్ బి కూడా ఏమవుతుంది? 0. ఈ బితో పోల్చకూడదు. ఇక్కడ బి అనేది మెయిన్ మనం పోల్చుకున్న సూత్రంలో బి. ఇప్పుడు బి ఎక్కడది? ఇచ్చిన లెక్కలో బి. ఇచ్చిన లెక్కలో ఎక్స్వై ఉండకూడదు కాబట్టి ఎక్స్వై ఉండకూడదు అంటే బి అవ్వాలి? 0 అవ్వాలి. ఇంకా మూడోది ఏంటి మనకి? వ్యాసార్థం కేంద్రం. ముందు కేంద్రం చూద్దారు. మూడో పాయింట్ వృత్త కేంద్రం. వృత్త కేంద్రం సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆ యొక్క సమీకరణానికి -g/a - f/a. ఎప్పుడు ఇది? ఇలా x² ముందు అంకి y² ముందు అంకి ఉన్నప్పుడు మాత్రం చేయాలి పని. మరి g ఎంత కనుక్కుందో చూడండి. అక్కడ గుణిస్తుంది. 2 అడ్డ కలిపితే ఏమవుతుంది? భాగిస్తుంది. g ఇది కూడా ఎంత? -5/2. మరి f చూడండి. ఇక్కడ f ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్కువ 2 లైన్స్ సరిపోతుంది ఒకసారి. ఇక్కడ f ఎంత వచ్చింది? 1. ఈ విధంగా g ఎంత? -5/2 డివైడెడ్ బై ఏ ఎంత? ఏ విలువ ఎంత వచ్చింది? 3. మరి రూల్ ప్రకారంగా ఇది భిన్న హారం, ఇది కూడా అంటే హారం కాబట్టి 2 హారాలు ఏమవ్వాలి? గుణించుకోవాలి కాబట్టి ఏమొస్తుందో చూడండి సార్. -f ఎంత? 1/a ఎంత? 3. therefore మన ఫైనల్ వచ్చింది ఎంత? -, ఎంత? ప్లస్ 5/2 ఎంత? 6 -1/3. ఈ విధంగా ఏం చేసాం అక్కడ మనం? ఈ 2 మైనస్ కాబట్టి -, ఎంత? ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ వేసావు. 5/2 ఎంత? 6 వేసావు. -1/3. ఇదేంటి? కేంద్రం. ఇంకేం కావాలి? వ్యాసార్థం అంటే ఏ సూత్రంకి ఆ సూత్రం వాడాలి. అన్నిటికీ ఒకటే సూత్రం కాదు. ఇది x² ముందు ఏదో ఒక సంఖ్య ఉంది, y² ముందు సంఖ్య ఉంది కాబట్టి దానికి కేంద్ర సూత్రం ఏంటి? -g/a, -f/a. అలా కాకుండా x² ముందు ఏమీ లేకుండా x² + y² ఉందనుకో, దీని కేంద్రం ఎంత? -g - f. ఇక్కడ ఏమీ లేకపోతేనేమో -g - f. ఇక్కడ ఏదైనా సంఖ్య ax² ay² ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? -g/a, -f/a. ఈ విధంగా వాడు అడిగిన దానికి లెక్క చేయాలి తప్ప మనకు వచ్చిన సూత్రాలు వేయకూడదు. అందువల్ల వ్యాసార్థం r = ఫార్ములా ఏంటి? ఇందాక ఆల్రెడీ చేసాం కదా, అదే సూత్రం. ఏంటది? g² + f² - ac డివైడెడ్ బై a. అయితే మీకు భిన్నం ఇలా రాయడం కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి, మొత్తం వేసేసుకోవచ్చు కావాలితే. ఇందులో నీ దగ్గర విలువలు ఎంత రాస్తే ఏ ఎంత? 3 √g విలువ ఎంత వచ్చింది నీకు? -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ f ఎంత? 1² - a ఎంత? 3, c ఎంత? -3. విడగొట్టేస్తే 3 వేసాం. పైన భిన్నాలు విడగొడుతున్నాను. భిన్నాలు విడగొడితే 5² ఎంత? 25/2 ఎంత? 4 ప్లస్ 1² 1 -, ప్లస్ 3 ఎంత? 9. మొత్తం కాసా కడుతున్నాను. మొత్తం కాసా కడితే
1/2 కాసాగ ఎంత కాసాగ 4 అయింది. ఇక్కడ చూస్తే 4 5 చూడండి ఇక్కడ 20 సరిపోయింది అలాగా ప్లస్ 4 1 ఎంత 4 4 9 ఎంత 36 బై చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో పైన కలిపితే ఎంత వచ్చింది √65 బై మరి √65 బై వచ్చింది రైటే, కానీ కింద ఉన్న హారానికి 4కి రూట్ ఉంది. 4కి రూట్ ఉంటే విడగొట్టేస్తే 4 రూట్ ఎంత 2 హోల్ డివైడెడ్ బై 3. అంటే ఏం చేశాను ఇక్కడ ఈ యొక్క భిన్నంలో ఉన్న విలువల్ని పైదానికి రూట్ వేసాను, కిందానికి రూట్ వేసాను. పైదానికి కలిపితే ఎంత వచ్చింది 36 4 కలిపితే ఎంత 40 40 65 కలిపితే 65 65 బై 4 రూట్ ఎంత 2 బై కింద ఎంత 3. అందువల్ల ఈ యొక్క 2 కూడా ఏమవుతాయి ఇది హారం కాబట్టి 2 ఎంత 6 ఇంకా పైన మిగిలిన ఎంత √65. ఈ విధంగా స్మాల్ ఆర్ కూడా ఎంత వచ్చింది √65 బై 6 వచ్చింది. ఏదైనా కూడా స్మాల్ ఆర్ √65 బై 6 వచ్చింది. ఇది ఎప్పుడైనా x² దగ్గర కానీ y² దగ్గర కానీ xy పదంలో ఏదైనా ఒక విలువలను కొనుక్కోమని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్కలు మనకి, ఎందుకంటే గతంలో పడ్డ సమస్యలు ఇవి. మన పేపర్లో పబ్లిక్ పేపర్లో ఈ సమస్యలు పడ్డాయి బాగానే. దీని తర్వాత నెక్స్ట్ అంశం ఉండమా నెక్స్ట్ 8వ సమస్య. 8వ సమస్య మనకి ఆల్రెడీ చేసుకున్నదే చూడండి ఒకసారి. x² + y² + 2gx + 2fy - 12 0. సమీకరణం ఏంటది 2, 3 కేంద్రంగా ఉండే 2, 3 కేంద్రంగా ఉండే వృత్తాన్ని చూస్తే వృత్తాన్ని సూచిస్తే GF లను వృత్త వ్యాసార్థాన్ని కనుక్కోండి. ఏం అడిగాడో చూసుకోవాలి. దానికి ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు, అందులో x గుణకం చేశాడు, y గుణకం చేసి స్థిర పదం మాత్రం ఇచ్చి సమీకరణంలో ఏదైనా కేంద్రం ఇచ్చాడు. అందువల్ల ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం సమస్య సాధించాలి. కాబట్టి దత్త సమీకరణం, దత్త వృత్తమైన పర్లేదు, దత్త సమీకరణం పర్లేదు. దత్త సమీకరణం ఏంటది x² + y² + 2gx + 2fy + 2fy - 12 0. ఇచ్చట నీ దగ్గర ఏమున్నాయి రాయండి. ఇచ్చట g ఉంది కాబట్టి g ఉంది, అలాగే f ఉన్నచ్చట fa ఉంది, కానీ c ఉన్నచ్చట ఎంత ఉంది -12 ఉంది. మారలేదు. g ఉంది, f ఉన్నచ్చట fa ఉంది, c ఉన్నచ్చట ఎంత ఉంది -12. పోల్చడానికి ఇంకేం లేదు. ఎందువల్ల x² + y² + 2gx + 2fy + c ఉన్నచ్చట మార్పు ఉంది. మిగతా పదాలు ఎలా ఉన్నాయి కాబట్టి వాటి విలువ రాశాక చూడండి ఇచ్చిన వృత్తానికి కేంద్రం, ఇచ్చిన వృత్తానికి కేంద్రం C - G - F. ఇచ్చిన వృత్తానికి కేంద్రం అంటే C - G - F అయింది. కానీ ఆల్రెడీ దత్తాంశం ప్రకారం వాడు ఆల్రెడీ కేంద్రం ఇచ్చాడు ప్రకారం C కూడా ఇచ్చాడు 2, 3. కానీ దత్తాంశం ప్రకారం C కూడా ఎంత 2, 3. ఇందువల్ల వాడు ఏమన్నాడు ఈ సమీకరణానికి కేంద్రం ఇదైతే అప్పుడు నీకు ఏమన్నాడు G, F కనుక్కోమన్నాడు. నువ్వు ఇచ్చిన సమీకరణానికి కేంద్రం ఎంత అవుతుందని చెప్పు C - G - F అన్నావు. కానీ వాడు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు 2, 3 ఇచ్చాడు. మరి ఒక సమస్యకి 2 సాధనలు ఉండవు కాబట్టి ఈ 2 విలువలు కంపల్సరీ ఏమవాలి సమానం కావాలి. therefore -G - F = ఎంత 2, 3. therefore దీని రెండింటిని పోలిస్తే మొదటిదాన్ని పోలిస్తే -G కూడా ఎంత 2, అలాగే -F కూడా ఎంత 3. అంటే 2 బిందువులు సమానం అంటే ఏం చేయాలి దాని యొక్క x నిరూపకాన్ని సమానం చేయాలి. ఇక్కడ x నిరూపకం ఎంత -G, ఇక్కడ x నిరూపకం ఎంత 2, x నిరూపకం సమానం చేశారు. నెక్స్ట్ y నిరూపకం ఎంత -F, ఇక్కడ y నిరూపకం ఎంత 3. therefore దీనికి G ఎంత అవుతుంది G -2 ఉంటే మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే మైనస్ ఎంత మైనస్. అంటే ఇది గుర్తులు మార్చుకుంటున్నాయి. ఇది మైనస్ ఏమో ప్లస్ అయింది, ఇది ప్లస్ ఏమైంది మైనస్. అలాగే ఇక్కడ కూడా F కూడా ఎంత అవుతుంది -3.
ఇప్పుడు నీకు వ్యాసార్థం కాబట్టి ఇది సాధారణ రూపంలో ఉంది కాబట్టి వృత్త వ్యాసార్థం మరి వృత్త వ్యాసార్థం ఫార్ములా ఏంటి? వృత్త వ్యాసార్థం ఆర్ ఈజ్ ఫార్ములా √G² + F² - C. ఈ యొక్క సూత్రంలో నీ దగ్గర విలువలు రాస్తే √G ఎంత -2² F ఎంత -3² C ఎంత -12 తీసుకొచ్చి రాస్తే therefore R is equal to √2² ఎంత 4 3² అంటే 3 3 9 మైనస్ ఇంటూ మైనస్ ఎంత +12 therefore మొత్తం కూడితే ఎంత వచ్చింది 25 ఎందుకు 4 9 ఎంత 13 13కి 12 కలిపితే ఎంత 25 therefore ఈ 25 రూట్ కలిపితే ఎంత వచ్చింది 5 therefore R కూడా ఎంత వచ్చింది 5. ఈ విధంగా ఏదైతే మనకు సమస్య సాధించాలో చూసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం లెక్క చేయాలి. therefore ఇక్కడ G, F కనుక్కోవడం జరిగింది, అలాగే వ్యాసార్థం కనుక్కోవడం కూడా జరిగింది. ఎలా జరిగింది? ఇక్కడ ఇచ్చిన వృత్తానికి మనం కేంద్రం తీసుకున్నాము, అలాగే ఆడిచ్చిన కేంద్రం కూడా తీసుకుని ఈ రెండింటిని ఏం చేసావు పోల్చినప్పుడు x విలువను x విలువకి సమానం చేసావు, y విలువను y విలువకి సమానం చేస్తే GF వచ్చినాయి. ఈ యొక్క వృత్త వ్యాసార్థాల విలువను ప్రతిక్షేపిస్తే నీకు కావాల్సిన వ్యాసార్థం వచ్చింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ సమస్య ఏంటంటే x² + y² + 2gx + 2fy + c + 0 సమీకరణం -4, -3 కేంద్రంగా ఉండే వృత్తాన్ని సూచిస్తే G, F, వృత్త వ్యాసార్థం కనుక్కోండి. వృత్త వ్యాసార్థంలను కనుక్కోండి. ఇది మనం ముందు చెప్పుకున్న సమస్య ఉంది కదా, సమస్య 8. ఆ సమస్య 8 లాగే సాధించాలి. ఏదైనా కూడా ఇచ్చిన లెక్క మనకి తీసుకోవాలి కాబట్టి దత్తవృత్తము లేదా దత్త సమీకరణం ఏంటది? x² + y² + 2gx + 2fy పదం స్థిర పదం లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ పోల్చుకోవడానికి ఏమి లేదు. ఇందువల్ల ఇచ్చట ఎక్కడ ఉన్నాయి? G ఉన్న చోట G ఉంది, F ఉన్న చోట F ఉంది, కానీ C ఉన్న చోట లేదు. C ఉన్న చోట లేకపోతే ఇచ్చట G ఉన్న చోట GA ఉంది, F ఉన్న చోట ఉంది, FA ఉంది. మరి C ఉన్న చోట ఏమీ లేదు అంటే 0. అంటే పోల్చుకుంటామని రాసుకోవచ్చు సమీకరణం ఏంటది? పై సమీకరణాన్ని x² + y² + 2gx + 2fy + C 0తో పోల్చగానే రాయొచ్చు. కానీ రాయడానికి ఇచ్చిన పదంలో మళ్ళీ అదే ఉంది. ఇక్కడ G ఉన్న చోట G ఉంది, F ఉన్న చోట FA ఉంది, C అనే పదం లేదు. C అనేది అంటే C విలువ ఏమైపోయినట్టు 0. అయితే పై వృత్తానికి ఇచ్చిన వృత్తానికి కేంద్రం మరి ఇచ్చిన వృత్తానికి కేంద్రం C విలువ ఎంత అవుతుంది? -G - F. కానీ దత్తాంశం ప్రకారం ఎంత ఉంది? దత్తాంశం ప్రకారం C -4, -3. అంటే C ఉన్న చోట ఆ యొక్క విలువ ఎంత ఇచ్చాడు? -4, -3 ఇచ్చాడు. అంటే రెండు కేంద్రాలు ఉండవు కాబట్టి రెండు కేంద్రాలు ఏమవ్వాలి? సమానం అవ్వాలి. సమానం చేస్తే -G - F ఎంత అవుతుంది? -4, -3. సమానం చేస్తే ఏంటి? మొదటి విలువ మొదటి దానికి సమానం చేయాలి కాబట్టి -G కూడా ఎంత అవుతుంది? -4. -G -4. అలాగే -F ఎంత అవుతుంది? -3. therefore ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ కూడా మైనస్ క్యాన్సిల్ అవుతుంది. therefore G కూడా ఎంత అవుతుంది? 4. F కూడా ఎంత? 3. ఈ విధంగా GFలు వచ్చినాయి. నీకేం కనుక వృత్త వ్యాసార్థం. మరి వృత్త వ్యాసార్థం ఫార్ములా ఏంటి? వృత్త వ్యాసార్థం R = ఫార్ములా √G² + F² - C. ఈ విధంగా ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో ఆ విలువలు దాంట్లో ప్రతిక్షేపం చేస్తాం కాబట్టి √G ఎంత? 4 4²
ఎఫ్ ఎంత 3 స్క్వేర్ మైనస్ ఈ ఎంత 0. ఇంకా దేర్ఫోర్ ఆర్ చూడండి, ఆర్ ఈక్వల్ టు రూట్ 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ ఎంత 9, కలిపితే ఎంత వచ్చింది 25, 25 రూట్ ఎంత, దేర్ఫోర్ ఆర్ ఎంత వచ్చింది 5. ఈ విధంగా ఏ సమస్యను అయితే నువ్వు సాధించాలనుకుంటున్నావో దాంట్లో కేంద్రం కనుక్కోవాలి, ఇచ్చిన కేంద్రం రాసుకుని ఈ రెండింటిని ఏం చేయాలి పోల్చుకోవాలి. పోల్చుకున్న తర్వాత నాకు ఏమొచ్చింది జిఎఫ్ వచ్చినాయి. ఈ వచ్చిన జిఎఫ్ విలువల్ని తీసుకెళ్లి మనకి ఆర్ అనే సూత్రం వ్యాసార్థం సూత్రంలో జీ ప్లేస్ లోని ఎఫ్ ప్లేస్ లో రాసి సి విలువ కూడా రాస్తే మనకి ఏమొచ్చింది కావాల్సిన వ్యాసార్థం వచ్చింది. ఇది సమస్య ఎంత 9. దాని తర్వాత వచ్చే సమస్య ఎంత 10. అయితే 10వ సమస్య చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0. సూచించే వృత్త వ్యాసార్థం ఏంటది 6. వృత్త వ్యాసార్థం 6 అయితే ఏం కనుక్కోమన్నాడు సి విలువ. అయితే సి విలువ కనుక్కోండి. మనకి ఇచ్చిన సమస్య ఏదైనా కూడా మనం చేయాల్సిన పని ఏంటి, ఆ సమస్యను బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు వృత్తాంతాన్ని తీసి అన్ని ఇచ్చిన తర్వాత ఈ చివరిలో సి అనే పదం ఇవ్వలేదంటే ఏం కనుక్కోమన్నట్టు ఆ సీన్ కనుక్కోమన్నాడు. ఆ సీన్ కనుక్కోవడానికి నీకేమి ఇచ్చాడు, ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు. అందుకు నువ్వేం చేయాలి, ఇచ్చిన సమీకరణం రాసుకుంటే సమస్య 10 కాబట్టి 10 దానికి ఆన్సర్ దత్తవృత్త సమీకరణం ఏమిచ్చింది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0. పై సమీకరణం ఏ రూపంలో ఉంది, పై సమీకరణం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో కలదు. అంటే ఏంటి, ఏ రూపంలో ఉందో చెప్పావు, ఈ యొక్క సమీకరణం ఈ రూపంలో ఉందని చెప్తే ఏంటట 2g ఈక్వల్ టు ఎంత ఉంది -4, 2f ఉన్న చోట ఎంత ఉంది 6, c ఉన్న చోట ఉంది c ఉన్న చోట మార్పు రాలేదు, c ఉన్న చోట c ఉంది కాబట్టి ఈ 2 ఎక్కువ 4 ఎన్ని సరిపోయింది 2 సార్లు, ఏ 2 అది -2, ఈ 2 ఎక్కువ 6 ఎన్ని సరిపోయింది 2 సార్లు పోయింది కాబట్టి ఎన్ని 2 సార్లు 3 సార్లు 2 ఎక్కువ 2 ఎన్ని సార్లు 2 3 6, 2 3 ఎంత 6, అంటే వాళ్ళు 6 ఎన్ని సార్లు పోయింది 3 సార్లు పోయింది కాబట్టి ఎఫ్ కూడా ఎంత వచ్చింది 3 వచ్చింది, జీ కూడా ఎంత వచ్చింది ఇక్కడ -2. ఇందులో గుర్తులు కూడా ఇంపార్టెంట్, ఇది ప్లస్ ఇది మైనస్, ప్లస్ అంటే మైనస్ అంతా మైనస్ వచ్చింది, 2 ప్లస్లే కాబట్టి ప్లస్ వచ్చింది. ఈ విధంగా జిఎఫ్లో వచ్చింది సి వచ్చినాయి. ఇప్పుడు చూడండి వృత్త వ్యాసార్థం మన కేంద్రంతో పని లేదు కాబట్టి వృత్త వ్యాసార్థం ఆర్ కూడా ఫార్ములేట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది కనుక్కుంటే జీ చూడండి జీ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ కాబట్టి -2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, 3 స్క్వేర్ మైనస్ సి. దేర్ఫోర్ ఎంత వచ్చింది 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ సి. కలిపితే ఎంత వచ్చింది దేర్ఫోర్ ఆర్ రూట్ 13 మైనస్ సి వచ్చింది. కానీ దత్తాంశం ప్రకారం వాడు ఎంత ఇచ్చాడు వ్యాసార్థం, దత్తాంశం ప్రకారం వ్యాసార్థం 6 చోట ఎంత ఉంది 6, మరి వృత్త వ్యాసార్థం 6 అన్నాడు కదా అందువల్ల. కానీ దత్తాంశం ప్రకారం ఆర్ కూడా ఎంత 6, నువ్వు సూత్రం ద్వారా కనుక్కున్నావు కానీ వాడు 6 ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు, అంటే ఈ రెండు విలువలు ఏమవ్వాలి సమానం కావాలి కాబట్టి రూట్ 13 మైనస్ సి ఇది కూడా ఎంత అవుతుంది 6. కానీ ఇక్కడ రూట్ ఉంది, మరి రూట్ పోవాలి కదా, మరి రూట్ అనే విలువ పోగొడితేనే మనకి ఏం విలువ కొనుక్కోవచ్చు సి విలువ కొనుక్కోవచ్చు. దేర్ఫోర్ ఇరువైపులు ఏం చేయాలి, ఇక్కడ వర్గం చేయగా చేస్తే ఈ వర్గం చేస్తే ఏమైంది రూట్ 13 మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 6 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్. ఫైనల్ గా మనకి ఏమొచ్చింది చూడండి ఒకసారి, ఇక్కడ మిగిలినంత ఇంకా 13 మైనస్ సి ఈక్వల్ టు 6 ఎంత 36, ఈ ప్లస్ 13 అడ్డకెళ్తే ఏమవుతుంది మైనస్ సి ఈక్వల్ టు ఇది ప్లస్ 13 అడ్డకెళ్తే -13 కట్టి 36 మైనస్ 13. దేర్ఫోర్ మైనస్ సి ఈక్వల్ టు 36 13 పది ఎంత 23, 36 13 పది ఎంత 23. అయితే నాకు సికి మైనస్ గుర్తు కాదు ప్లస్ కావాలి, అందువల్ల మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, ఈ ప్లస్ అంటే మైనస్ ఎంత మైనస్. దేర్ఫోర్ సి ఎంత వచ్చింది నాకు -23. ఈ విధంగా ఏ సమస్యను అయితే నువ్వు సాధించాలనుకుంటున్నావు ఆ విధంగా
ఆ యొక్క సూత్రాలు తీసుకోవాలి. ఆ యొక్క సూత్రాలు తీసుకుంటే మన సమస్యను సాధించవచ్చు. ఇందులో మనకి తెలిసిన అన్ని విలువలు ప్రతిక్షేపం చేసాం, ఇంకా మిగతా విలువలు ఏ విధంగా సాధించాలని తెలుస్తుంది.